ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమ. శ్రీపాద శ్రీవల్లభ స్వామినే నమ. 13వ అధ్యాయం. సద్గురు సాన్నిధ్యం మనకు లభించడం అన్నది దత్తుని అనుగ్రహంతోనేనని మనం భావించాలి. వారితో సన్నిహితంగా మెలగగలడం, వారి బోధనలను అవగాహన చేసుకోగలిగే బుద్ధి ఉండినప్పుడు సమయాన్ని సద్వినియోగం చేసుకొని మహానుభావుల వాక్కు ఎప్పుడు ఏమి వెలువడుతుందో దానిని గ్రహించుకునేటందుకై వేచి ఉండాలని పెద్దలు చెప్తారు. స్వాతికార్తెలో ఆలుచిప్పల వర్షం చినుకుల కొరకు ఎదురు చూస్తూ ఉంటాయి. స్వాతికార్తెలో నేల మీద పడిన చినుకులు నేలపాలవుతాయి. ఆలుచిప్పలో పడినవి మాత్రమే ముత్యాలుగా మారతాయి. ఇతర కార్తెల్లో పడిన వర్షం చినుకులు ముత్యాలు కావు. ఒక్క స్వాతికార్తె చినుకులకే ఆ అదృష్టం కలిగింది. అందువలన ఆ మూడు ఏకం కావాలి అంటే స్వాతికార్తె ఉండాలి, వర్షం పడాలి, ఆ చినుకులు ఆలుచిప్పల్లో పడాలి అన్నమాట. అదేవిధంగా జ్ఞానబోధలు గురుదేవులు చెప్పే సమయం కుదరాలి. వినేవారు శ్రద్ధతో వినాలి. విన్నదానిని మననం చేసి ఫలితాన్ని పొందాలి. అప్పుడే జన్మ తరిస్తుంది. గురువులచే సూచింపబడిన వ్రతాలు, పూజలు ఏవైనా సద్య ఫలాన్ని ప్రసాదిస్తాయని శ్రీ విఠల్ బాబా గారి బోధల ద్వారా మనకు తెలుస్తోంది. ప్రదోష పూజ ఫలితము. మరొకనాడు ఉదయము శ్రీ బాబాగారు ప్రశాంతంగా, గంభీరంగా, నిశితంగా దేనిని గురించియో యోచిస్తున్నట్లు కూర్చున్నారు. నేను వారికి నమస్కరించి మౌనంగా నిలబడగా వారు ప్రశ్నార్థకంగా చూచారు. స్వామి, శ్రీపాద స్వామి వారి లీలా వైభవాన్ని తెలుసుకునే కోరికతోనే నిలబడినాను. దయతో తమరు వినిపించితే ధన్యురాలను అన్నాను. శ్రీ బాబాగారు నా వంక దయార్థ వీక్షణాలు ప్రసరిస్తూ నవ్వుతూ ఇలా ప్రారంభించినారు. శ్రీపాద, దేవదేవ, ఏమి నాయనా నీ లీల! ఈ మానవులను ఉద్ధరించే ప్రయత్నంలో నీవు ఎంత నిర్దిష్టంగా పనిచేస్తున్నావో ఊహించనలవేంది కాందయ్య. నీకు ఇవే నా హృదయపూర్వక నమస్సులు అని ప్రార్థించి ఇలా చెప్పారు. శ్రీపాదస్వామివారు 700 సంవత్సరాల కిందటనే దీనజనోద్ధరణ కోసం తమ జీవితాన్ని అంకితం చేశారు. ఆనాటి ప్రజలు ఉంటే పండితులు, లేకుంటే అమాయకులు. ఎక్కువగా అందరూ ధర్మ మార్గంలోనే వర్తించేవారు. కాబట్టి పెద్దలు, తల్లిదండ్రులు, గురువుల పట్ల గౌరవభావంతో ఉంటూ వారు ఏం చెప్తే దానిని చక్కగా ఆచరించేవారు. ఉదాహరణకు అంబిక మాత సద్గురుని శక్తియుక్తులు కళ్ళారా చూచింది. వారి అనుగ్రహంతో తన కష్టాలు గట్టెక్కించుకున్నది. అంతటితో సుఖపడుతూ ఇంట్లో కూర్చోకుండా సద్గురుడు విధించిన ప్రదోష పూజను కష్టపడి ఆచరించింది ఆ మహాతల్లి. ఎన్ని రోజులు చెయ్యాలి అని శ్రీపాదులను ప్రశ్నించలేదు. భక్తి శ్రద్ధలతో జీవితాంతమూ చేసింది. అలా చేసింది కాబట్టే ఆ దత్తస్వామికి మరి జన్మలో తల్లి కాగలిగింది. మరి ఆ రోజుల్లో ఈ రోజుల్లోనూ భక్తులని వచ్చేవారంతా పిల్లల చదువులు, వారికి ఉద్యోగాలు, వారికి పెళ్ళిళ్ళు, ఆ పైన వారికి మళ్ళీ పిల్లలు కావాలని కోరుతున్నారు. ఈ క్షేత్రంలో శ్రీస్వామివారు దయతో అన్నీ అనుగ్రహిస్తున్నారు. అందరికీ అన్ని సుఖాలు అమరుతున్నాయి. విడవకుండా శ్రీ గురుచరిత్ర పారాయణ చేయండి. ముందు జన్మలో మీ గర్భాన మహాత్ములు జన్మించే అవకాశం ఉంది అని చెప్తే చేస్తారా? ఈ జన్మలో కోరికలు నెరవేరి సుఖపడడానికి చేయమంటేనే చేశానండి, ఏమీ ఫలితం రాలేదండి అంటారు. ఫలితం వస్తే వచ్చిందండి అని ఆ గ్రంథాన్ని పక్కన పెట్టేస్తారు. ముందు కాలంలో ఈ సమాజ స్థితిగతులను సరిచేయుటకు భూమిపైకి రావలసిన మహాత్ములకు జన్మనిచ్చేందుకు ఏ తల్లైనా తండ్రైనా సిద్ధపడుతున్నారా అంటే ఎక్కడా మచ్చుక్కైనా ఈ ఆలోచనను దృష్టిలో పెట్టుకుని నేను నిత్యము నియమం తప్పక ఈ పూజ చేస్తాను లేక పారాయణ చేస్తాను అనేవారు నాకు ఒక్కరు కూడా కనిపించటలేదు. పూజలు చేయాలి అంటే పైసలు ఖర్చు. పారాయణకు మీ సమయం మాత్రమే ఖర్చు చేస్తే చాలు. కానీ బంధువులు, శుభకార్యాలు, పలకరింపులు, సంసార ఇబ్బందులు ఇవన్నీ చెప్తారు. బంధువుల ఇళ్లకు పోకుంటే వారికి కోపాలుస్తాయని భయం ఉంది. కానీ భగవంతుని ఆదేశాలు తలదాల్చకపోతేనో, సద్గురువుల బోధలు పెడచెవిన పెడితేనో ఎవరూ కోపపడరని కదా వారి భావం. కాదులే, భగవంతుడు, సద్గురువులు ప్రేమమయులు కదా అని వారి అభిప్రాయం. అదీ కాక ఈరోజు సుఖంగా గడిస్తే చాలు, రేపటి రోజున బాధలొస్తే అప్పుడు చూద్దాంలే. పిలిస్తే పలికే దైవం ఉన్నాడుగా, ఆయనను మనకు అవసరమైనప్పుడే పిలుద్దాం అనుకుంటున్నారు.
ఇదంతా చూస్తూ ఉంటే ఈ ప్రపంచం ఏ విధంగా ఉద్ధరింపబడుతోంది అనే ఆవేదన కలుగుతుంది. అందుకే ఆనాటి మహానుభావులైన గురువులకు, వారి ఆదేశాలను తలదాల్చి ఆచరించిన తల్లులకు, తండ్రులకు వేల వేల నమస్కారాలు మనం చెయ్యాలి అని బాబాగారు శ్రీపాద శ్రీవల్లభ మహారాజ్ కీ జై అని జై జై ధ్వానాలు చేయగా అందరం జై అని వారితో శృతి కలిపాం. తర్వాత వృత్తాంతాన్ని ఇలా శ్రీ బాబాగారు ప్రారంభించారు. అంబికామాత యొక్క శివపూజ. ఒకనాడు శ్రీపాదస్వామి వారు స్నానం ఆచరించి అనుష్ఠానం పూర్తి చేసుకుని సమయానికి అంబికయు ఆంజనేయ శర్మయు వచ్చి చేతులు జోడించి, హే దీనబంధు స్వామి, తమ అనుగ్రహము ఏమని కొనియాడగలము? మాకు జీవము జీవికము ప్రసాదించిన త్రిమూర్తి స్వరూపులు. మమ్ము పంచదేవ్ పహాడ్లోనే నివసించమని గ్రామస్తులు కోరగా నిశ్చయించుకుంటిమి. తమరు నాకు ఆదేశించిన శివపూజావ్రతమును ఎక్కడ చేయవలను? ఇంటి అందున నదీ తీరమున జీవనమునకు కావలసిన సంభారములు గ్రామస్తులు సమకూర్చ నిశ్చయించినారు. మీ మహిమలకు ఎల్లలు లేవు, మీ లీల అమోఘము స్వామి అంటూ ప్రార్థించారు. శ్రీపాదస్వామి వారు మందహాసంతో, అదా మీ సందేహం? ఎక్కడో ఎందుకు, ఇక్కడనే శివుడు ఉండగా అంటూనే తమ సంకల్ప శక్తితో ఆ బండపైన తాకుతూ వారి చేతిని గుండ్రంగా తిప్పినారు. వారి చేతి కిందనే శివలింగం సిద్ధమైంది. ఈ అద్భుత దృశ్యం ఆ తల్లి కొడుకులను, రవిదాసును కూడా మంత్రముగ్ధుల్ని చేసింది. మాతాపుత్రులు సాష్టాంగ నమస్కారములు ఆచరించిరి. ఆ రోజు నుండి ప్రదోష పూజను ప్రారంభించిన అంబికామాత శ్రీస్వామివారి ఆజ్ఞానుసారం చేస్తూనే ఉంది. ఆంజనేయ శర్మ ఇంట్లో ఉన్న రోజున తల్లికి తోడుగా వచ్చేవాడు. గ్రామాంతరం వెళ్ళిన రోజున రాలేకపోయేవాడు. తాను వచ్చిన రోజున మంత్రాలు చదివేవాడు. తల్లి పూజ చేసేది. రానినాడు తల్లే తనకు వచ్చిన మంత్రాలు చదువుకొని పూజించేది. ఆంజనేయ శర్మ పండితుడైన తర్వాత కృష్ణానదీ తీరంలోనే తండ్రికి ఆబ్దికాలు నిర్వహించేవాడు. ఆంజనేయ శర్మ ఉన్నతి అనగా శ్రీపాదస్వామి వారు అనుగ్రహం పొంది సకల విద్యలందు నిష్ణాతుడై పండిత సభలందు పాల్గొంచున్నాడు. ఘనమైన సన్మానములను అందుకొనుచున్న విషయము చుట్టుపట్ల గ్రామాలకే కాక దూర ప్రాంతాల వారికి కూడా తెలిసింది. ఈ విధంగా అనుగ్రహించగల సమర్థుడైన దివ్య పురుషుడు ఇక్కడ ఉన్నారన్న విషయమును ప్రచారం జరిగింది అని శ్రీ బాబాగారు చెప్పుచుండగా, నేను మధ్యలో శ్రీ బాబాగారండి, నిన్న ఆంజనేయ శర్మ పూర్వజన్మ వృత్తాంతం చెప్తాను అన్నారు. దయచేసి చెప్పండి స్వామి అంటూ ప్రార్థించాను. ఓహో అదా, చెప్తాను అంటూ బాబాగారు ఇలా మరల చెప్పటం ప్రారంభించారు. మహారాష్ట్ర దేశంలో ఆళంది అనే పట్నం ఉంది. అక్కడ వేదాంగములు నేర్చిన పండితుడైన బ్రాహ్మణ పరిషత్తు ఉండేది. చుట్టుపక్కల చాలా గ్రామాల విద్యార్థులు ఈ పట్నంలో ఉండి వేద విద్యను అభ్యసిస్తూ ఉండేవారు. అందువలన బ్రాహ్మణ సంఘము చాలా పటిష్టంగా ఉండేది. అనేక విషయాలు పరిషత్తు వారు చర్చించి ఎవరికైనా ధర్మ నిర్ణయాలు చేయవలసి వస్తే చేస్తూ ఉండేవారు. వారు నిర్ణయించినారంటే ఆ నిర్ణయం తప్పక అమలు జరిగి తీరాల్సిందే. ఆ పట్నంలోనే సిద్ధోపంత్ అనే పండితుడు పాండురంగ భక్తుడు ఒకడు ఉండేవాడు. ఆయనకు ఒక కుమార్తె గలదు. ఆమె పేరు రుక్మాబాయి. ఆ ఊరి పక్కన గల నదీ తీరంలో ఒక యాత్రికుడై వచ్చిన విఠోబా అను బ్రాహ్మణుడు సిద్ధోపంతుకు తారసపడితే ఇంటికి అతిథిగా ఆహ్వానిస్తాడు. అతడు అక్కడకు కొంత దూరాన ఉన్న ఆపెగాం నివాసి. ఆ పూట వారింటిలో భోజనం చేస్తుంటే సిద్ధోపంత్ కుమార్తె రుక్మాబాయి చూచి తల్లితో రాత్రి తనకు స్వప్నంలో పాండురంగడు ఈ వ్యక్తిని చూపి ఇతడే నీ భర్త అని చెప్పినాడని తెలిపింది. ఈ విషయం సిద్ధోపంత్ విఠోబాకు చెబితే తనకు కూడా పాండురంగడు స్వప్నంలో చెబితే గాని వివాహం చేసుకోనంటే అప్పుడు భగవంతుడే అతనికి స్వప్నంలో తెలుపుతాడు. అప్పుడతడు పెండ్లికి ఒప్పుకుంటాడు. సంసార విరక్తుడై తాను తీర్థయాత్రలు చేస్తూ ఉంటే దేవుడే ఇలా పెండ్లి చేశాడేమి అని విఠోబా చాలా విచారంలో పడి కొన్ని రోజులకు ఎవరికీ చెప్పకుండా కాశీకి పోయి సన్యాసం తీసుకుంటాడు. ఈ సంగతి అతని గురువు ద్వారా తెలిసిన భార్య, మామగారు, అత్తగారు కూడా ఆ గురువుగారి వెంట కాశీకి పోతారు. శిష్యుని మందలించి గురువుగారు సంతానం కలిగే వరకు నీవు గృహస్థాశ్రమంలో ఉండమని శాసించారు. ఇక విధి లేక అతడు గురువాజ్ఞ మేరకు వచ్చి ఆళందిలోనే
కాపురం ఉంటాడు. రుక్మాబాయికి దైవకృప వలన గర్భం వచ్చింది. కానీ బ్రాహ్మణ సంఘంలో వారందరూ ఇది అక్రమ పద్ధతి, శాస్త్రవిరుద్ధమైన సంతానము, గృహస్థుడు సన్యాసం పొందిన తర్వాత మళ్ళీ గృహస్థాశ్రమం తీసుకుంటే భ్రష్టుడైనట్లే. అందుచేత ఆ భార్యాభర్తలను బ్రాహ్మణ సంఘం నుండి వెలివేయవలనని ప్రతిపాదన తెచ్చారు. అనేక మంది వృత్త పండితులు శాస్త్రచర్చ పెట్టి తర్వాత నిర్ణయించుదాము అన్నా కూడా అందులోని విశోభా పండిట్ మాత్రం చర్చలు అన్నీ తర్వాతనే గాని ముందు వారిని వెలివేయాలి అని, ఈ విషయాన్ని పట్టణమంతా చాటింపు వేయించాలని, వెలివేస్తే గాని కుదరదని బాగా పట్టుపట్టి వాదించి ఆ నిర్ణయం చేయిస్తాడు. తన పాండిత్యాన్నంతటికీ మూర్ఖపు పట్టుదలకే వినియోగించి సాటి బ్రాహ్మణ్ణి అవమానించటంతో ఎంతో తృప్తి పడతాడు విశోభ. రుక్మాబాయి తండ్రి సిద్ధోపంత్ను కనిపించినప్పుడు ఎల్లా విశోభ దూషిస్తాడు. విఠోబానైతే మరీ దూషిస్తాడు. అతడు నదీ తీరంలో ఊరికి దూరంగా సంఘము వారు విధించిన శిక్షను అనుభవిస్తూ ఇది భగవంతుని లీలగా భావిస్తూ ఎంతో ఓర్పుతో బతుకుతుంటే క్రమంగా వారికి 3 మగపిల్లలు, 1 ఆడపిల్ల పుడతారు. విఠోబా వైరాగ్య పురుషుడు కావున పెద్దవానికి నివృత్తి దేవుడని, రెండవవానికి జ్ఞానదేవుడని, మూడవవానికి సోపాన దేవుడని, కుమార్తెకు ముక్తాబాయి అని నామకరణం చేస్తాడు. పెద్ద పిల్లవానికి 7 సంవత్సరాలు రాగా విఠోబా బ్రాహ్మణ సంఘం వారిని ఆశ్రయించి తన మగపిల్లలకు ఉపనయన కార్యం నిర్వహించి బ్రాహ్మణ సంఘంలో చేర్చుకొనండి, వాళ్లకు వేద విద్యలు నేర్పించండి అని ప్రార్థిస్తాడు. సంఘం వారు పెద్దలు ఆలోచించుకొని పైఠణ్లో అధికార పరిషత్తును సంప్రదించి నిర్ణయం చేద్దామని చెప్పుచుంటే విశోభా పండిట్ మాత్రం విరుచుకుపడతాడు. భ్రష్టుడికి కలిగిన సంతానం కూడా భ్రష్టులే. సంఘం నుండి వెలివేసిన తర్వాత పుట్టిన సంతానానికి ఉపనయనానికి అనుమతి ఇవ్వకూడదు. వారు అబ్రాహ్మణుల కిందనే జమ అని నానా దుర్భాషలు ఆడి విఠోబాను కించపరుస్తాడు. విఠోబా ఏమీ తోచక మనశ్శాంతి కొరకు కుటుంబ సమేతంగా తీర్థయాత్రకై త్రయంబకేశ్వరం పోయి గోదావరి నదిలో స్నానం చేసి ఈశ్వరుని దర్శించి తిరుగు ప్రయాణంలో పులిగాండ్రపు శబ్దానికి భయపడిన పెద్ద కొడుకు కనపడలేదని 3 పిల్లలతో తిరిగొచ్చాడు. ఈశ్వర సంకల్పం వలన నివృత్తిదేవునికి అక్కడ గుహలో గహినీనాథ మహారాజు వారి దర్శనం, స్పర్శనం, ఉపదేశం అన్నీ లభించాయి. ఆ గురువు శక్తిపాతం చేసి యోగ విద్యను అతనికి ప్రదీప్తం చేశారు. 4 రోజుల తర్వాత ఇంటికి వచ్చి తండ్రితో అన్నీ చెప్పాడు నివృత్తి. నాద సాంప్రదాయ గురువు దొరికినందుకు నివృత్తి నాదుడని ఆ తర్వాత అతడు ప్రఖ్యాతి పొందినాడు. కుచితుడైన విశోభా పండితుడు విఠోబా గాని పిల్లలు గాని ఎవరు కంటపడినా దూషించుచూ ఉంటే విఠోబా ఓర్పుతో సహిస్తూ విశోభాను తిరిగి ఏమీ అనకపోయినా విఠోబా మాత్రం ఇలాంటి బతుకు ఎందుకు, ఈ అవమానాలు భరించే కన్నా మరణించరాదా, నదిలో దూకరాదా అని సూటిపోటిగా అనేవాడు. విని విని విఠోబా రుక్మాబాయి దంపతులు ఒకనాటి రాత్రి నదిలో దూకి జల నిమజ్జనం కావాలని నిర్ణయం తీసుకున్నారు. గురుకృప వలన నివృత్తనాథునకు వారి ఆలోచన తెలిసిపోయింది. జరగనున్నది జరుగుక మానదు, మీ నిర్ణయం ప్రకారం మీరు నడవండని తల్లిదండ్రులకు చెప్పినాడు. వారు అట్లే నదీ జలాలలో నిమజ్జనమైనారు. తర్వాత సిద్ధోపంత్ తన మనుమలకు తానే దిక్కు అని బ్రాహ్మణ సంఘం వారిని కోరగా వారు పైఠాణ్ అధికార పరిషత్ నుండి అనుమతి పత్రం తెచ్చుకోమంటారు. ఈ పిల్లలు 4 పైఠాణ్ పోయి అధికార పరిషత్తును కలుస్తారు. వారి ముందర జ్ఞానదేవుడు దున్నపోతు చేత వేదం పలికిస్తాడు. అధికారి ఇంట్లో పితృదేవతలను రప్పించి పితృకార్యం నెరవేర్చుతాడు. ఇవన్నీ చూచిన వారు వీరిని బ్రాహ్మణుల్లో కలుపుటకు అనుమతిస్తున్నామని పత్రం ఇస్తారు. అది తెచ్చి పిల్లలు ఆళందిలో సంఘం వారికి ఇస్తారు. వారు బ్రాహ్మణులలో కలుపుకుంటారు. అయినా కూడా ఈ పిల్లలను విశోభ హేళన చేస్తూ ఏడిపించాలని చూస్తాడు. తమ్ముళ్లను జాగ్రత్తగా హెచ్చరిస్తూ అతన్ని ఏమీ అనకుండా చూస్తాడు నివృత్తి. పిల్లలు పెద్దవారైనా కూడా వాళ్ళని విశోభ భ్రష్ట సంతానమనే అంటుంటాడు. వారికి ఎవరూ నేర్పకుండా వేద విద్యలు వచ్చాయి కాబట్టి, గురుకులంలో నేర్చుకోలేదు కాబట్టి వారు వేదోచ్చారణ చేయరాదు అంటాడు. విశోభ తన తెలివినంతా ఆ కుటుంబాన్ని హేళన చేయడానికే ఉపయోగిస్తాడు. ఒకనాడు ముక్తాబాయి రొట్టెలు కాల్చే మట్టి పెంకును పగలకొట్టేస్తాడు.
ఆ పిల్ల జ్ఞానదేవునితో చెప్పగా ఆయన తన వీపు మీదనే రొట్టెలు కాల్చమంటాడు. జ్ఞానదేవుని నోట్లో మంటలు చిమ్ముతుంటే వీపుపై ముక్తాబాయి రొట్టెలు కాలుస్తుంది. ఇది చూచిన వారంతా విసోబా వచ్చి జ్ఞానదేవుని పాదాలు పట్టుకుని క్షమించమని కోర్తాడు. తాను వీరి పట్ల చేసిన అపరాధం ఇంతని చెప్పటానికి వీలు లేదని పశ్చాత్తాపడతాడు. అప్పుడు జ్ఞానదేవుడు విసోబాతో చేసిన కర్మలు అనుభవించవలసిందే కదా, నీవు ఇతరులకు ఎన్ని ఇబ్బందులు కలిగించవలనని సంకల్పించినావో అవన్నీ నీవు ఉత్తర జన్మలో ఎదుర్కొనవలసిందే. చివరకు ఇప్పుడు పశ్చాత్తాపడినావు కావున నీకు ఆ జన్మలో సద్గురుని దర్శనం చేత విద్యాలాభం కలుగుతుంది. అహంకారం ఎప్పుడైనా పతనానికి దారి తీస్తుందని చెప్పాడు. తనను ఆదరించి గురువుగా ఉపదేశం ఇవ్వమని కోరగా జ్ఞానదేవుడు ముక్తాబాయి చేత ఉపదేశం ఇప్పించాడు విసోబాకు. ఆనాటి నుండి విసోబా మంచిగా మారిపోయి అనేక విధాల జ్ఞానేశ్వర మహారాజ్ సమాధి అయ్యే వరకును ఆ పైన కూడా తన జీవితమంతును గురుసేవ మరువకుండా చేసుకున్నాడు. అందుచేతనే ఆనాటి విసోబాయే అంబిక కడుపున పుట్టి అనేకులచే అవహేళనకు గురి అయి ఆ కర్మలన్నీ తీర్చుకుని గురుకృపకు పాత్రుడైనాడని శ్రీ విఠల్ బాబా గారు చెప్పినారు. అంతేకాదు, ఎవరెవరి అనుభవాలను బట్టి వారి పూర్వకర్మలను వారే తెలుసుకోవచ్చును. స్థైర్యాలతో వాటిని తీర్చుకుంటూ ఇప్పుడు మంచినే అందరికీ కోరుచు జీవితాన్ని పండించుకోవచ్చు. అన్నీ మీ నుదుటిపైన వ్రాతలు కాదు, మీ చేతలే అంటూ ముగించారు. ఇది విన్న మేమంతా మనం ఎంత జాగ్రత్తగా వాక్కును వినియోగించాలోనని కర్మలోని మర్మాన్ని ఇప్పుడు శ్రీ బాబాగారు చెప్పినట్లుగా మనకు ఎవరు చెప్తారు అని మహాత్ముల సన్నిధి లభిస్తే గాని మనకు ఈ విషయాలు తెలియవు అనే సత్యదర్శనం చేశాం. మరొకనాడు శ్రీ విఠల్ బాబా మహారాజ్ వారు ప్రశాంతంగా కూర్చున్న సందర్భంలో స్వామికి నమస్కరించుకొని ఈ చోట నిర్వహింపబడిన శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారి దర్బారులో వారు చేసిన బోధలు విని ఎవరెవరు లాభం పొందినారో వివరంగా చెప్పండి స్వామి, తద్వారా మా సాధనలోని లోపాలను సరిదిద్దుకునేటందుకు ఒక అవకాశం కలుగుతుంది అని ప్రార్థించాను. శ్రీ బాబాగారు ఇలా ప్రారంభించారు. లోపాలు అనేవి స్థూలంగా కొన్ని, సూక్ష్మంగా కొన్ని ప్రతి సాధకునిలోనూ ఉంటుంటాయి. వాటిని సందర్భానుసారంగా సవరణ చేసుకోవాలి. ఎంతటి కఠినమైన రాయిని కూడా అరగదీస్తూ పోతే దాని గతుకులు మిట్టపల్లాలు పోయి చివరకు చక్కగా నునుపు తేలుతుంది. సాధకులకు గురుబోధ ఒక్కసారిగా కాకపోయినా వినగానైనా మనసుకు ఎక్కాలి. ఇది సూదంటురాయి పద్ధతి అంటారే, ఆ విధంగా ఒక అయస్కాంతము ద్వారా ఇనుపముక్క రాపిడి పద్ధతిలో అయస్కాంతంగా మారుతుంది. అది కూడా ఇనుమును ఆకర్షిస్తుంది. ఆ విధంగానే వినగా ఏవో 4 ముక్కలు వంటబడతాయని నిత్యం పురాణం వింటూ ఉంటారు. కొందరు ఏది విన్నా వదిలేస్తారు అక్కడికక్కడే. మరికొందరికి పూర్వం ఎప్పుడో విని మరుపునబడిన విషయాలు మరలా గుర్తుకొచ్చి మంచి మార్గంలోకి మనసును మళ్లించుకుంటారు. అలాగే పంచదేవ్ పహాడ్ గ్రామ పెద్ద బ్రాహ్మణోత్తముడు అయిన శ్రీ రామాచార్యులనే ఆయన ఈ విధంగా శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారి దర్శనము, సంభాషణము, బోధలు వలన మరుపును పడిన చిన్ననాటి గురుబోధలను తిరిగి మననం చేసుకుని వాటికి మెరుగులు పెట్టుకుని ఆచరణలో పెట్టగలిగారు. ఇప్పుడు ఆ విషయమే చెప్తాను వినండి. వారి ధర్మాచరణ ఎంతగా అభివృద్ధి చెందింది అనగా శ్రీపాదస్వామి వారి కొరకు ఎవరు వచ్చినా వారికి కించిత్తైనా సేవ చేసి తరించాలి అన్నంతగా భావం కుదిరింది. గురుసేవ అనగా గురుభక్తుల సేవయే, భగవత్ సేవ అనగా భగవద్భక్తుల సేవయే. ఈ రహస్యము తెలిసి పాటించితే భగవంతుని కరుణకు, ప్రేమకు పాత్రులవుతారు. హే త్రిమూర్తి స్వరూప, ఆది మధ్యాంతరహిత, మాయా మానుష రూప శ్రీపాదరాయ, నీ నిర్మల ప్రేమను మాకు ఇంత పంచి నీ బోధలు లీలలు మాకు దర్శింపచేసి ధన్యులను చేయవే. నీ పాదార విందములకు అనేక కోటి నమస్కృతులు అని ప్రార్థించి బాబాగారు మరలా ఇలా చెప్పసాగినారు. పంచదేవ్ పహాడ్ గ్రామంలో నరసింహస్వామి వారి ఆలయ సమీపంలో కొందరు పెద్దవాళ్ళు
చేరి నిత్యము ఊరిలోని విషయములు పొరుగురి విషయములు చర్చించుచు సాయంకాల వేళల్లో కాలక్షేపం చేయుట అలవాటు. శ్రీపాద స్వామివారు కురువపురం చేరడం వారిని గ్రామస్తులు గుర్తించలేకపోవటం, గోకర్ణ యాత్రా బృందం వారి ద్వారా శ్రీస్వామివారి మహిమ తమకు తెలియబడడం అంతా వారి పూర్వపుణ్యంగా భావించుకున్నారు. ఇది ఇలా ఉండగా వింతల్లోకెల్లా వింత ఆంజనేయ శర్మ విద్యావంతుడు కావడం ఇదేమి చమత్కారము! ఇటువంటి మహానుభావుని సన్నిధి మనకు లభించడం మనం చేసుకున్న పుణ్యం కాక మరి ఏమిటి? ఇలా చర్చలు చేసుకొంచుండగా ఈ సంభాషణ విని అటుగా వెళ్ళుచున్న గ్రామ పెద్ద బ్రాహ్మణోత్తముడు శ్రీ రామాచార్యులు కూడా అక్కడకు వచ్చిరి. అందరూ గౌరవ సూచకంగా నమస్కారం చేసి కూర్చుండుటకు స్థలం చూపించిరి. వారు ఇట్లనిరి: నేను గురుకులంలో చదువుకునే రోజులలో పెద్దల ద్వారా తెలుసుకున్న విషయం జ్ఞాపకం వస్తున్నది, చెప్తాను వినండి. అది వింటే మీకు ఈ మహాత్ముని తత్వం బోధపడుతుంది. ఎవరికి గురుముఖత జ్ఞానబోధ లభిస్తుందో వారి జన్మ ధన్యము. వానికి ఈ ప్రపంచమంతా ఒకే కుటుంబంలాగా తోస్తుంది. గురుస్మరణతోనే గురువుతో తాదాత్మ్య స్థితిని పొందగలిగిన వాడు తదుపరి విశ్వంతో తాదాత్మ్య స్థితిని పొందగలడు. ఆ ఏకత్వ భావాన్ని ఎంతగా అనుభవిస్తాడు అంటే తన అనుభవాన్ని చెప్పడానికి అతనిలో భేదభావం మిగలదు. అగ్ని సంస్కారం పొందిన కర్పూరం అందరికీ కాంతినిచ్చి తాను మిగలకుండా పోవునట్లుగా సాధకుడైన సద్గురు శిష్యుడు మోక్ష పదవిని కూడా త్యాగం చేసి సేవకుడుగానే మిగిలిపోయేటందుకు ఇష్టపడతాడు. భగవంతుడే సర్వత్రా ఉన్నట్లు అనుభవాన్ని పొందుతాడు. ఆ విధంగా అనుభవాన్ని పొందిన గురుదేవుడు ఏ శిష్యునికి లభిస్తాడో ఆ శిష్యుడు ధన్యుడు. అతడు తన గురుదేవుని అండదండలతో ఆయన యొక్క సమర్థవంతమైన శిక్షణ పొంది తన భారమంతా గురువుకు అప్పగించితే వాని బరువు బాధ్యతలు గురువే చేపడతాడు. మార్జాల కిశోర న్యాయము వలె ఆ శిష్యుడు శరణాగతి తత్వంతో గురుని పాదాల వద్ద శరణు పొందుట వరకే వాని కర్తవ్యం. పిల్లి తన పిల్లలను అదను కనిపెట్టి సురక్షిత ప్రాంతానికి నోట కరుచుకొని చేర్చినట్లు శిష్యుని జ్ఞానరక్షణ భారాన్ని వహింపగలడు. ఆ సద్గురువు సన్నిధానంలో ఎటువంటి సంశయములు గాని నీచభావములు గాని కల్మష భావములు గాని పడచూపే అవకాశం లేదు. ఆ గురుదేవుని సన్నిధిలో సద్గురుని కృపతో శిష్యుడు ఎంత అవకాశం ఉంటే అంతగా ఎదుగుతాడు. సద్గురు సంకల్పము సామర్థ్యము మాటలకు అందరానిది, వర్ణింపనలవి కానిది. ఆ సామర్థ్యమే తుచ్చ సంసార బంధములను ధూళించి శిష్యుని పరమపద సామ్రాజ్య పట్టభద్రుని చేయగలదు. ఆయన చూపే ప్రేమ మార్గంలో నడవడం ఒక్కటే శిష్యుని కర్తవ్యం. ఆచరణ సాధన చక్కగా చేసిన శిష్యుడు ఎంతో భాగ్యశాలి. అతనికి వైరాగ్యము సన్యాసము అనుభవం ద్వారా అప్రయత్నంగా లభించే ఆభరణాలుగా ఉంటాయి. అనుభవజ్ఞుడైన సద్గురుని చేరిన శిష్యుని జీవితం అన్ని స్థాయిలలోనూ చరితార్థం అవుతుంది. అతని ఆధ్యాత్మిక స్థితి ఎప్పటికప్పుడు చక్కదిద్దబడుతుంది. అటువంటి గురుదేవులు శిష్యుడి పాలిట కామధేనువేనని శాస్త్రాలు చెప్పుచున్నాయి. ప్రథమాంకంలో శిష్యునికి సుఖము సంతోషము ప్రేమ అభయమును ప్రసాదిస్తారు. తర్వాత అతనిలో వైరాగ్యం మేలుకొల్పి వాసనలతో చిక్కుకున్న మనసులోని చిక్కుముడులను విప్పి యథార్థ దర్శనము చేయించే వరకు బోధలు చేస్తూ ఉంటారు. జ్ఞానాన్ని అతనిలో స్థిరపరిచి శరీరమనే క్షేత్రంలో భక్తి ప్రేమలను పంటలను పండించి ధర్మస్థాపనకు సమాజహిత కార్యాలకు అతన్ని ఉపయోగపరుస్తారు. నది సముద్రంలో కలిసినప్పుడు తన ఉనికిని కోల్పోయి సముద్రమని పిలువబడుచున్నట్లు శిష్యుడు తన ఉనికిని మరిచే స్థితికి ఎదిగే వరకు గురుదేవుల కర్తవ్యం ఉంటూనే ఉంటుంది. అప్పుడే అతడు సద్గురువవుతాడు. ఈ స్వామి కూడా అట్టి సద్గురువే. అందువలనే అనేక ప్రాంతముల నుండి శ్రీ స్వామివారి దర్శనమునకు వచ్చిన ఆ పండితులు శ్రీ స్వామి సన్నిధిని అనుభవించి జ్ఞానులైనారు. అందువలన వారు శ్రీ స్వామివారు దూరం కావడం సహించలేక తపన చెందుచూ వచ్చి శ్రీవారిని దర్శించి ఆనందమును పొంది తిరిగి వెళ్ళలేక వెళ్ళుచున్నారు. ఇటువంటి దివ్యమూర్తి మన ప్రాంతంలో చరించడం మనము మన ప్రాంతము చేసుకున్న పుణ్యఫలం. అందరూ శ్రీ స్వామివారి పట్లను వారి కొరకు వచ్చే భక్తుల పట్ల జాగరూకతతో వ్యవహరించండి. ఎటువంటి అపరాధములు చేయకండి.
నరకం పొందకండి అని ప్రబోధించినాడు. అందరూ ఆనందంతో ఆ గురుదేవునికి నమస్కరించి ఇంతలో అచట ఉన్నవారు శ్రీ సదానంద బ్రహ్మచారిని స్వామి తమరు శ్రీ స్వామి సన్నిధిలో ఉండి సేవించినామని తెలిపితిరి కదా, సద్గురు ఎచట లభించును, సద్గురువును గుర్తించుట ఎలా, సద్గురుని సేవించుట ఎలా, మాకు తెలియచెయ్యుడు అని ప్రార్థించిరి. దిగంబరా దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర అని వారు ఉచ్చైశ్వర్యంతో కీర్తిస్తూ ఉండగా శ్రీస్వామి వారిని శ్రీ క్షేత్ర శ్రీ బద్రీనాథ్లో దర్శించి సేవించిన శ్రీ సదానందుడే బ్రహ్మచారి దక్షిణ దేశ యాత్రలు చేయుచు తన మిత్ర బృందంతో అచటికి చేరినారు. నూతనంగా విచ్చేసిన సన్యాస బ్రహ్మచారి బృందమును చూచి గ్రామస్తులు లేచి నమస్కరించి వినయంగా ఆసనములు చూపించిరి. ఆ గ్రామ పెద్ద వారిని స్వామి తమరు ఎవరు, ఎచ్చటి నుండి వచ్చుచున్నారు అని వినయంగా అడిగినారు. అందులకు ఆ బృందంలోని సదానంద బ్రహ్మచారి వారితో, అయ్యా మేము బద్రీ క్షేత్రవాసులము, దక్షిణాది యాత్రలు చేయుచు ఇచ్చటకు వచ్చినాము. మా యాత్రల్లో శ్రీ పాదస్వామి ఇచ్చట ఉన్న విషయం తెలిసింది. శ్రీ స్వామి బద్రీలో ఉన్నప్పుడు వారి సన్నిధిలో ఉండే భాగ్యం మాకు కలిగింది. ఇందులో అనేకులు స్వామిని ఎరుగుదురు, వారు సాక్షాత్ దత్తదేవులు అని మాకు ఎన్నో అనుభవాలు కలిగినాయి. అందులకే శ్రీస్వామిని దర్శించాలని మేము ఇచ్చటకు చేరినాము. దయతో శ్రీస్వామి వారిని చేరు మార్గము తెలుపండి అని అడిగెను. ఆ గ్రామ పెద్ద అలాగే తప్పక దర్శించుదురుగాని అని అన్నారు. అది వేసవికాలం, నదిలో నీరు తక్కువగా ఉన్నందున కురవపురం నడిచి నదిని దాటి పోవచ్చును. మార్గము చూపేవారి కొరకు కబురు పంపిరి. సదానంద బ్రహ్మచారి అయ్యలారా మంచి ప్రశ్నలు వేసినారు. సద్గురువు ఎచట లభించును అని అడిగారు. సద్గురువు ఒకచోట లభించును, ఒకచోట లభించడని చెప్పలేము. గురువు సర్వాంతర్యామి, సర్వశక్తి స్వరూపుడు. వారంతటను ఉన్నారు, అన్నింటనూ ఉన్నారు. వారు తమను తాము ఈ జగత్తుకు ఏనాడో దత్తం చేసుకున్నారు. శిష్యుడు కూడా శ్రద్ధ చేత, ఓర్పు చేత, నిరంతర అన్వేషణ చేత, మనోవాక్కాయ కర్మల చేత తనను గురువునకు దత్తం చేసుకున్నప్పుడు శిష్యుని సాధన, అతని పుణ్యఫలం పరిపక్వమైనప్పుడు వారు లభించగలరు. దానికి ఒక నిశ్చితమైన స్థలం లేదు. అది ఎచ్చటనైనా జరగవచ్చును, ఎప్పుడైనా జరగవచ్చును. ఆర్యులారా వారిని గుర్తించుట ఎట్లు అని అడిగినారు. సాధకునకు సాధనలోని ఇహపరమైన జీవితంలోనూ ఎన్నియో ఆలోచనలతో ఉన్న మనోవృత్తులన్నీయు ఏ సత్పురుషుని సందర్శనం చేత శాంతి నొంది చిత్తము నిర్మల మగునో, విషయేచ్ఛ తొలగిపోవునో, అంతఃశుద్ధి ఏర్పడునో, పరిశుద్ధమైన శీలం అలవడునో, పరమ సత్యమైన ఈశ్వరతత్వం గ్రాహ్యమగునో అదే గురుస్థానంగా గ్రహించాలి. అచ్చటనే వారి సన్నిధిలోనే సాధకునకు ముముక్షత్వం లభిస్తుంది. ఈ విధంగా లభించిన గురువును సేవించుట ఎట్లు అనుదానికి సమాధానంగా తత్వదర్శి యోగి అయిన గురువును ఎవరు శ్రద్ధతోనూ వినయంతోనూ తదేక నిష్ఠతో పట్టుదలతో ఏకాగ్రతతో మనోవాక్కాయ కర్మలతో సేవించుచు ఇంద్రియ నిగ్రహము పాటించెదరో వారికి గురువు అనుగ్రహము కలుగును. శ్రద్ధారహితునికి సంశయ చిత్తునకు గురువు అనుగ్రహం కలుగదు. అంతేకాక ఈర్ష్య, అసూయ, ద్వేషం కలవారికి గురుదర్శనమే దుర్లభం. ద్వేషం అనగా విషం. విషం భౌతిక శరీరాన్ని మాత్రమే నష్టపరుస్తుంది. ద్వేషం అనగా రెండింతల విషం కావున అది 2 రకాల నష్టాన్ని కలిగిస్తుంది. ఆధ్యాత్మిక జీవితాన్ని నష్టపరిచి జీవ శరీరాన్ని కూడా చంపివేస్తోంది. అందువలన సాధకుడు వీటిని దూరంగా ఉంచి గురువును చేరి సాష్టాంగ నమస్కారం ఆచరించి సేవించి వారి ప్రబోధములను మననం చేసి సాధన చేసి ముక్తుడు కావాలి. అంతేకాక అనన్యభక్తితో గురు శుశ్రూష చెయ్యాలి. స్వార్థాన్ని త్యజించాలి. సుఖదుఖాలను సమభావంతో స్వీకరించడం అలవర్చుకోవాలి. సర్వభూత హితుడు కావాలి. పవిత్ర కార్యాచరణతో వ్యవహరించాలి. పరమ పవిత్రతతో కలిసిమెలిసి చరించాలి. గురువైన మహాత్ముని పాదపద్మాలనే ఆశ్రయించాలి. నేను నాది అనే భావం త్యజించి సర్వము గురువునకు సమర్పించి త్యాగంతో మౌనవ్రతంతో పరమ గురునిపై పరిపూర్ణ విశ్వాసంతో సహనంతో ఆయనను పూజించి ఆత్మజ్ఞానం పొందాలి. ఇట్లు ఆత్మజ్ఞానం పొందిన వారికి అసాధ్యం అన్నది ఏదీ లేదు. వారు మృత్యువును కూడా జయింపగలరు, మోక్షాన్ని పొందగలరు. ఈ
విధంగా సేవించిన ఎందరో మహానుభావులు మనకు మార్గదర్శకులైనారు. వారు అవతార పురుషులై కూడా ఈ మార్గాన్నే ఎంచుకున్నారు. వశిష్ఠుని శ్రీరాముడు, సాందీపని మునిని శ్రీకృష్ణుడు, ఆదిశంకరాచార్యులను పద్మపాదుడు మున్నగున్నవారు గురువులుగా సేవించియే మార్గదర్శకులైనారు అని వివరించిరి. తదుపరిని నదిని దాటించేవారు రాగా వారి ఆసరాతో కృష్ణానదిని దాటి అందరూ కురోపురం చేరుకున్నారు. వారందరూ ఆనాటి సాయంకాలం కృష్ణానదిలో స్నానం ఆచరించి సంధ్యావందనాధికములు నిర్వర్తించుకున్నారు. కురోపురంలో శ్రీపాదస్వామి వారు ఉండు ప్రదేశమునకు పోయి వారిని సందర్శించి అందరూ సాష్టాంగ నమస్కారములు చేసినారు. శ్రీపాదస్వామి వారు సదానంద బ్రహ్మచారిని మరియు వచ్చిన వారిలో పాత భక్తులను కొందరిని ప్రసన్న దృక్కులతో చిరునవ్వులతో పలకరించారు. సదానందుడు అందరినీ శ్రీస్వామికి పరిచయం చేసి తర్వాత శ్రీస్వామి వారిని ఇట్లు స్తుతించారు. దేవాదిదేవ సద్గురుమౌళి, మీ లీలలు అనంతములు. బ్రహ్మ విష్ణు మహేశ్వర అను నామరూపాలతో సృష్టి స్థితిలయాలు చేస్తూ వాటికి అతీతంగా నీ స్వయం ప్రకాశ శక్తితో సకలము నిర్వహిస్తూ ఉంటావు. సకల కార్య కారణ స్వరూపుడవు, మహాకారుండవు, విశ్వస్వరూపుడవు. శరీరము కంటే కరచరణములు వేరు కానట్లు ఈ విశ్వము కంటే నీవు అన్యము కాదు. మా దృష్టికి గోచరించే భూత జాలమంతయు నీ రూపమే. ఓ సచ్చిదానందమూర్తి, నీ స్మరణయే మాకు తరుణోపాయం అయిన మమ్మిక్కడకు తీసుకువచ్చింది. మాలో దక్షిణ దేశ యాత్ర సంకల్పం ఉద్భవించుటయు గోకర్ణ క్షేత్రము చేరుసరికి గోవిందభట్టు యొక్క ప్రబోధము మాకు మీ దర్శన భాగ్యం కలిగించింది. నిన్ను స్మరించుకొనుచు మార్గమంతయు ఎటువంటి శ్రమ ఆయాసము లేకుండా ఇచ్చటకు చేరుకుంటిమి. ఆహా, సర్వ జీవులను ఆనందపరచుటయే నీకు ఆనందము. ఓ దేవా, మమ్ము సాధనలో కడవరకు నీ కృపా దృష్టితో చూచి గమ్యము చేర్చుభారము నీదే స్వామి అని ప్రార్థించెను. సదానందులు చేసిన స్తోత్రమునకు శ్రీపాదులు అమితముగా ప్రసన్నులైనారు. నాయనలారా, చాలా సంతోషము అని అందరి వంక పరికించుచూ ఇలా చెప్పసాగారు. మీలోని భక్తి, శ్రద్ధ, విశ్వాసములే మిమ్మల్ని ఇక్కడి వరకు తీసుకుని వచ్చినవి. మానవుడై పుట్టిన ప్రతివాడు తాను తరిస్తూ తోటివారిని తరింపచేసే ప్రయత్నం చేయాలి. నీవు అదేవిధంగా జ్ఞానాన్ని 10 మందికి పంచుతూ అందరికీ హితోపదేశం చేస్తూ మార్గాయాసం తెలియకుండా ఇంత దూరం యాత్ర చేయించావు. మాకు ఎంతో ఆనందమైంది. అయ్యలారా, ఈ క్షేత్రం యొక్క మహిమ చెప్పనలవి కానిది. ఇది పురాణకాలం నుండి మహర్షుల తపోభూమి. కశ్యపాది మహర్షులు ఇచ్చట తపస్సు చేసి సద్య ఫలితాన్ని పొందినారు. తపస్సు చేసుకొనుటకు వీలుగా ప్రశాంత వాతావరణము కలిగి నదీ మధ్యమందున్న ప్రదేశము సిద్ధియు శీఘ్రముగా లభించును. ఇచ్చట ప్రవహించుచున్న కృష్ణవేణి నది శ్రీ దత్తాత్రేయ స్వామి వారి పాదపీఠికి అయిన సహ్యాద్రి పర్వత శ్రేణిపై ఉండి జాలువారి ఎన్నో ప్రదేశములను ఎందరో జీవులను పునీతులను చేయుచు ప్రవహించి ఈ కురువపురం చేరుకున్నది. ఇక్కడ నుండి మహదానందముతో శ్రీ కృష్ణమ్మ శ్రీశైల మల్లికార్జున భ్రమరాంబల పాదాల సన్నిధికి చేరి పాతాళగంగ పేరుతో భక్తుల పాపములన్నీ ప్రక్షాళనము చేయుచున్నది. తదుపరి ఇంకనూ ముందుకు సాగి విజయవాటికి యందు శ్రీ కనకదుర్గమ్మ, శ్రీ మల్లేశ్వరులను సేవించు భక్తులచే సేవింపబడుచున్నది. ఆ పైన కొంత దూరం పోయి పరవశంతో సాగరమున సంగమించే ప్రదేశమున హంసలదేవి వద్ద శ్రీ దత్తాత్రేయుని పాదాలు కడిగి సముద్రంలో కలియుచున్నది. ఈ సువిశాల సముద్రములో కలిసి గంభీర రూపము ధరించుటలో గల ఆంతర్యం ఏమిటో గమనించండి. నది సముద్రమున కలిసిన తదుపరి తన నామమును, రూపమును, తన గుణమును సమస్తమును కోల్పోచున్నది. దీనినే లయతత్వం అందురు. సాధారణంగా ప్రతి సాధకుడు ఇదే విధంగా తన జీవితమును పరమాత్మతత్వంలో లయమునర్చి తన ప్రత్యేకమైన ఉనికిని కోల్పోవుటయే లయయోగము అనబడును. ప్రతివారు సంపూర్ణంగా తమ జీవితమును పరమాత్మకు సమర్పణ చేయవలనని తెలిసినను దానికై ప్రయత్నించినను కోటికి ఒక్కరు మాత్రమే గమ్యమును చేరగలరు. అయినను సాధన అన్ని స్థాయిలలోనూ జరుగుతూనే ఉండవలను. వారి వారి సాధనా తీవ్రతయే స్థాయి భేదములుగా గోచరించును. నిరంతర స్వయం కృషి చేత కూడా సాధకునిలో కుండలిని శక్తి జాగృతం అవుతుంది. అది అనాహతమును చేరి అనాహత నాదములో లీనమై ఒక్కొక్కప్పుడే
ఒకప్పుడు అక్కడే ఆగిపోతుంది. అట్లుగాక ఉత్తమ గురువులను చేరిన శిష్యులకు గురుకృపతో జాగృతమైన కుండలినీ శక్తి ఎక్కడా ఆగకుండా విశుద్ధి చక్రము ఆజ్ఞాచక్రములు దాటి సహస్రారం చేరితే సిద్ధి లభిస్తుంది. పూర్ణపురుషులైన గురువులు ఎందరో వారి సన్నిధిని చేరిన శిష్యులకు స్పర్శ ద్వారాను, దృష్టి ద్వారాను, సంకల్పబలం ద్వారాను, మంత్రోపదేశం ద్వారాను శక్తిపాతం చేసి మూలాధారంలోని కుండలినీ శక్తిని జాగృతం చేసి చైతన్యపరిచి ఊర్ధ్వముఖంగా సుషుమ్న నాడి ద్వారా షట్ చక్ర దర్శనం చేయించి సహస్రారమునకు చేర్చి సద్గురు రూపంలో లయమనర్చెదరు. అక్కడ జీవుడు తన సర్వస్వమును విదిలించుకొని పరమాత్మలో లయమై సమాధి స్థితిని పొందును. దీనినే సిద్ధ సమాధి అని, పరంజ్యోతి దర్శనం అని అందరు. దత్త సాంప్రదాయ శిష్యులకు అదే సంప్రదాయ గురువులు ఎవరైనా గత జన్మల్లో ఆగిపోయిన సాధనను గుర్తు చేసి దానిని కొనసాగించుకోవడానికి సహాయం చేస్తారు. ఇదే దత్త సాంప్రదాయ విశిష్టత. శిష్యుని అర్హతలను బట్టి దత్త సాంప్రదాయ గురువులు భ్రమరకీటక న్యాయం ద్వారా శిష్యులను ఉద్ధరించడం జరుగుతోంది. ఈ రకమైన సాధనకు కూడా సిద్ధ సమాధి లభించి అష్టసిద్ధులు వశమవుతాయి. కానీ గురుప్రసాదితమైన ఆ శక్తులను గురువాజ్ఞ లేనిదే ప్రదర్శించి కీర్తి గడించాలని ప్రయత్నించరాదు. అన్నింటినీ తనయందే ఇముడ్చుకుంటే తానే పరిపూర్ణుడై కల్పవృక్షముల వలె అర్ధులకు అన్నీ ఇవ్వగల సమర్థుడు అవుతాడు. సద్గురుడు తన వద్దకు చేరిన వారికందరికీ ఆ విధమైన సిద్ధిని అనుగ్రహించే వీలు లేదు. అర్హతలన్నీ పరీక్షించిన తర్వాతే అనుగ్రహించుట జరుగుతుంది. శిష్యుల్నే కాదు, ఈ సమస్త చరాచర జగత్తును సద్గురుడు అపారంగా ప్రేమిస్తాడు. కానీ వారి ప్రేమను పరీక్షను సద్బుద్ధితో స్వీకరించే శిష్యులే శక్తిపాతమునకు అర్హులవుతారు. అట్లుగాక వారి చర్యలను వికృతంగా అన్వయించుకొని భేదబుద్ధితో వ్యవహరించితే సద్గురువునకు దూరమై ఘోరంగా విలపిస్తాడు. గురువును ద్వేషించిన వారు జన్మ జన్మాంతరముల వరకు గురు శిష్య సాంప్రదాయానికి దూరమవుతారు. శిష్యుడు ఈ విషయమును గుర్తుంచుకొని గురు సన్నిధిలో జాగరూకుడై ప్రవర్తించి జన్మను చరితార్థం చేసుకోవాలి అని ప్రబోధించారు. సదానంద బ్రహ్మచారి చేతులు జోడించి, హే ప్రభో, సర్వజ్ఞులైన తమరు ప్రవచించిన గంభీర నిగూఢతత్వము చాలా విలక్షణమైనది. శిష్యునికి ఉండవలసిన భక్తి ప్రపత్తి మరియు సద్గురునికి సహజంగా ఉండే శిష్యవాత్సల్యము, బాధ్యతాయుతమైన ప్రేమను తమరు ఎంతో మధురాతి మధురంగా నిర్వచించినారు. ఓ యోగి చంద్రమా, తమ యొక్క దివ్య ప్రబోధములో భ్రమరకీటక న్యాయము ద్వారా శిష్యులను ఉద్ధరించు గురువులు ఉన్నారని సెలవిచ్చియున్నారు. ఆ వివరణను సంపూర్ణముగా మాకు బోధపరచుటకు తమ వంటి వారే సమర్థులు. దయతో ఆ సిద్ధాంతమును వివరముగా బోధించమని వేడుకుంటున్నాము. ఏ విషయమైనను చతురతతో నిపుణతతోనూ బోధించు వారల ద్వారా బోధింపబడినప్పుడే మా వంటి మందబుద్ధుల తల్లో నాటుకుంటుంది. కావున మా అందరిపై కృపాదృష్టి ప్రసరింపచేసి ఆ విషయమును తెలుపకోరుతున్నానని ప్రార్థించినాడు. అప్పుడు శ్రీపాదస్వామివారు చిరునవ్వులు చిందిస్తూ, నాయనలారా, ఈ విశ్వములో భగవానుని సృష్టిలోనే ఎన్నో వింతలు ఉన్నవి. సర్వజీవరాశులు తమ వంశాభివృద్ధికై స్త్రీ పురుష సంపర్కం ద్వారా పిల్లలను కనును. కొన్ని జీవరాశులు గుడ్లు పెట్టును. ఆ గుడ్లు నుండి బయటకు వచ్చిన పిల్లలు తల్లిని పోలియుండును. వీటన్నింటికి విరుద్ధమైన పద్ధతిలో తన వంశాభివృద్ధిని చేయు శక్తి ఒక భ్రమరమునకే కలదు. భ్రమరము స్త్రీ పురుష భేదం లేకుండా మట్టితో కూడా నిర్మించును. ఏ జాతికి చెందినదను విషయంతో సంబంధం లేకుండా ఏదో ఒక కీటకమును తన కాళ్లతో కరుచుకొని తెచ్చి ఆ మట్టి గూటిలో ఉంచును. ఆ గూటిని మూయుటకై మరల మట్టిని తెచ్చుటకై అవతలకు పోయినప్పుడు కీటకము ఎటైనా పాకిపోవునేమోనని దానిని కదల్లేని స్థితి వరకు తన తొండముతో బాగుగా కుట్టును. కానీ అది పూర్తిగా చావదు. ఆ స్థితిలో దానిని వదిలి తాను పోయి చిన్న చిన్న మట్టి ముద్దలు తెచ్చి ఆ గూటిని పూర్తిగా మూసివేయును. తదుపరి నిర్ణీత సమయం వరకు కొన్ని రోజులు ఆ గూటి చుట్టూ ఝూంకారం చేయుచు పరిభ్రమించును. తదుపరి
ఆ భ్రమరం ఏమైపోవునో ఎచ్చటికి పోవునో ఎవరికీ తెలియదు. గూటిలో ఉంచబడిన కీటకము తనను అంతగా కుట్టిన భ్రమరము యొక్క ధ్వనిని గుర్తు చేసుకొని అది ఎప్పుడు వచ్చునో ఎప్పుడు కుట్టునోనని భయంతో భ్రమరమునే ధ్యానించుచూ ఉండును. ఆ నిరంతర ధ్యానంతోనే తానే భ్రమరముగా మారును. ఆ కీటకమునకు భ్రమరము యొక్క రూపము, దానివల్లనే శబ్దము చేయు శక్తి మొదలగున్నవన్నీ సంక్రమించును. తిరిగి తన వంశాభివృద్ధి పునర్చుటకై ఈ పద్ధతిని పాటించు గుణము కూడా దానికి సంప్రాప్తించును. ఇది అందరి ఇండ్లలో కంటికెదురుగా కనబడుచుండుచున్న సృష్టి వైచిత్ర్యము. అందువల్లనే ఈ ఉదాహరణను ఇచ్చుట పరిపాటి. ఇదే విధంగా సద్గురువు తన సంప్రదాయమును కొనసాగించుటకు తాను వివాహమాడి వారసులను కనడు. జాతి, కుల, వయో, లింగభేదము పాటింపక ఏ శిష్యుడునైనా వాని స్థూల సూక్ష్మాది దేహ సంబంధము నుండి విడిపించి తన కారుణ్యముతో వాడు జీవించియుండగానే జీవభావమును తొలగించి బ్రహ్మభావమును పొందులాగను అతన్ని సిద్ధము చేయును. భ్రమరము తానుగా పోయి కీటకమును పట్టి తెచ్చును. కానీ సద్గురువు తన సంకల్పంతో శిష్యుని తన వద్దకు ఆకర్షించుకొనును. శిష్యుడు తన ధన ప్రాణములను సమర్పించుటకు సంసిద్ధత కలిగి ఉండుటయే అసలైన అర్హత. తత్వమసి అను విషయ వివరణము గురువు అనుభవపూర్వకంగా శిష్యునికి ప్రసాదించి ఉద్ధరించును. అనగా వానిని ఆ క్షణమునందే సంసార మహానవము నుండి తీరమును చేర్చును. ఆ పైన మహదానందముని అనుభవించును. అటువంటి గురువు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను మించిన సాక్షాత్పర బ్రహ్మయ్య ఉన్నాడు. తనకు కర్త, భర్త, హర్త గురువేనను విశ్వాసమే శిష్యునికి శ్రీరామరక్ష. గురువే పరమగతి. అటువంటి గురువును పొందినవాడు నిరంతరము గురుసేవ చేయుట తప్ప వేరు పూజలు చేయవలసిన పని లేదు. ఎందుకనగా సకల దేవతల సమిష్టి రూపమే సద్గురువు. శిష్యునిలో ఇటువంటి పవిత్రమైన భావన పటిష్టంగా ఏర్పడాలి అంటే అతడు దివ్యానుభూతిని స్వయంగా పొందాలి. గురువు ఆదేశిస్తే ఏ పూజనైనా చేయవచ్చు, ఏ దేవతనైనా ఆరాధించవచ్చు. అట్టి ఏడల ఏమి దోషమూ లేదు. అంతేగాక గురువాజ్ఞ చేయబడు పూజలు సద్య ఫలితమును అతి శీఘ్రముగా కలిగించును అని తెలిపినారు. పరమానందభరితుడైన సదానంద బ్రహ్మచారియు వారి మిత్రబృందమును జయ జయధ్వానములు చేసిరి. సదానందుడు లేచి నిలబడి నమస్కరించి, ఓ దేవదేవ సద్గురు, నీ వాగామృతమును గ్రోలి ధన్యులమైనాము. కర్మతంత్రం పట్ల అభిమానం గలవారు నీ అఖండ తత్వాన్ని గ్రహించలేరు. ఓ సచ్చిదానంద స్వరూప, నిష్కాముడమైన నిన్ను నిష్కాములైన వారే గుర్తించి నీ నిజతత్వమును గ్రహించి సేవించి తరించగలరు. నీ లీలలు వర్ణింపనాతరమా? దీనదయాళో, ఎక్కడి బదరీ క్షేత్రము? ఓ శ్రీపాద శ్రీవల్లభ, నీవు అనంత ఘటనాఘటన సమర్థుడవు. నీవే మూలాధార క్షేత్ర నిలయుడవై సకల సంకల్పములు కలిగించిన వాడవు. నీవే విఘ్నేశ్వరుడవు. సాధకుల సాధనలోని ఆటంకములను ధ్వంసం చేసి నిష్కంటకమైన బాట చూపే మార్గదర్శివి. నీవే సకల విద్యలకు నిలయుడవు. మాలోని సంకల్పశక్తివి నీవే. కావుననే గోకర్ణ క్షేత్రము చేరుసరికి నీ నివాస స్థానము గోవిందభట్టు ద్వారా తెలియవచ్చింది. వారు మాకు మార్గనిర్దేశం చేసి మా కోరిక నెరవేర్చారు. ఆహా, జీవుల ఆనందము నీవే. ఓ దేవా, మమ్ము కడవరకు నీ కృపాదృష్టితో చూచి గమ్యమును చేర్చుమని ప్రార్థించిరి. శ్రీపాదస్వామి వారందరికీ తమ దివ్యాశిస్సులను అమృత దృక్కుల ద్వారా ప్రసాదించగా వారు ఆ రాత్రికి అచటనే విశ్రమించిరి. శ్రీపాదుల వారు వారికి జ్ఞానప్రబోధం చేసి తదుపరి తీర్థయాత్రలకై అనుమతిని ప్రసాదించి పంపినారు. పులులకు అభయం. ఒకసారి శ్రీ పాదస్వామి దర్శనానికని రాయచూరు నుండి ఒక భక్తుడు ఒంటరిగానే వచ్చాడు. కురూపురం చేరుకునేసరికి చీకటి పడింది. శ్రీస్వామి వారికి మొక్కాలని వేగిరపడుతూ వచ్చి చూడగా ధ్యాన నిమగ్నులైన శ్రీస్వామి వారి ఎదుట 2 పెద్ద పులులు కూర్చొని ఉండుటను చూచాడు. భయంతో వణికిపోతూ నోట మాట రాక అట్లే నిలబడ్డాడు. శ్రీస్వామి వారు ధ్యానం విరమించి, మిత్రులారా, పాపం నా భక్తుడొకడు మిమ్ము చూచి భయపడ్డాడు. ఇక మీరు వచ్చిన పని అయింది. ఇక సెలవు తీసుకోండని వారిని పంపివేశారు.
తర్వాత ఆ భక్తుడు స్వామి మాటలు చెవిన సోకి దగ్గరికెళ్ళి భయం భయంగా నమస్కరిస్తూ ఉంటే, లక్ష్మీ నరసయ్య ఎందుకు భయపడ్డావు అని అతన్ని పేరుతో సంబోధించేసరికి అతనికి ఆశ్చర్యం రెండింతలైంది. అవాక్కైనాడు. ఏం పని మీద వచ్చావు అని శ్రీస్వామివారు ప్రశ్నిస్తే అతను కొంత తడువున తేరుకొని తనకు సంతానం లేదని, తమ అనుగ్రహం ఉంటే సంతానం కలుగుతుందని ఆశించి వచ్చానని సమాధానం చెప్పారు. ఈ రాత్రికి ఉండి రేపు ఉదయాన్నే వెళ్ళు. వెళ్ళేటప్పుడు ఈ కృష్ణానదిలోని నీరు నీ వద్దనున్న మట్టి ముంత నిండా ఇక్కడి నుండే తీసుకుపోయి నీ భార్యకిచ్చి తాగించు, సంతానం కలుగుతుంది అని దీవించారు. అతడు అట్లే చేసెను. తర్వాత సంవత్సరానికి ఆ దంపతులు కవలపిల్లలతో వచ్చి శ్రీస్వామికి నమస్కరించారు. శ్రీస్వామి వారు అప్పుడు ఆ పిల్లలకు పెద్ద పులిరాజు, చిన్న పులిరాజు అని నామకరణం చేయమన్నారు. అందుకు అతడు భయంతో కంపించుతున్నాడు. అతని మనోభావంను గ్రహించి శ్రీస్వామివారు ఇలా చెప్పారు. నీవు వచ్చిన రోజున 2 పులులను దర్శించావుగా, అవి వాటి జన్మల నుండి విడుదల కోరి వచ్చాయి. వాటిని నీ గర్భంలో పుట్టేటట్లు ఆశీర్వదించానని చెప్పారు. అతట ఉండి ఆ వార్త విన్నవారంతా ఆశ్చర్యపోయారు. అతను కూడా భయపడుచుండగా శ్రీస్వామివారు, భయపడకు లక్ష్మీ నరసయ్య, ఆ పులులు వాటి స్వభావమును నా దర్శనంతోనే వదిలేశాయి. నీ కడుపున పుట్టిన కుమారులు ఉత్తమోత్తములుగా ఉంటారు అని ఆశీర్వదించి తిరిగి వారలకు నరహరి అని, నరసింహ అని నామకరణములు చేయగా ఆ దంపతులు ఆనందంతో ఉప్పొంగిపోయారు. గురుకృప. శ్రీ స్వామి విఠల్ బాబా వారి ముఖతః ఈ లీలలు విని అందరము ఆనంద తన్మయులు అయినాము. నిజంగా శ్రీపాదస్వామి వారి దివ్యాశక్తి ప్రధానంతోనే కదా ఆంజనేయ శర్మలో సకల విద్యలు జాగృతమైనాయి. అప్పటి వరకు ఎన్నో అవమానములను భరించాడు. అలా నిందలు అవమానాలు సహించే వారి ఎడ గురుకృప మరింత అధికమవుతోంది. మహాత్ముల దివ్యశక్తి ప్రసారం ఏ మేరకు ఎవరికి అవసరమో ఆ మేరకే వినియోగపడుతుంది. పిడుగుకు బియ్యానికి ఒకటే మంత్రం అని భ్రమపడుట మన అవివేకం. సద్గురుని వాక్కు, స్పర్శ, దృష్టి, సంకల్పం ఏ విధంగానైనా శక్తి ప్రదానం చేయవచ్చును. ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క వ్యక్తిని ఒక్కొక్క తీరుగా గురువులు అనుగ్రహిస్తారు. ఒకదానికి పోలిక ఉండదని తెలుసుకోవాలి. వారివ్వదలిచిన అనుగ్రహాన్ని మనం పుచ్చుకోవడానికి సంసిద్ధంగా ఉండాలి, కానీ కోరరాదు. ఇదే గురుతత్వంలోని రహస్యం. తర్వాత అందరం జయం జయం శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారికి అని జయ జయనాదములు చేసి విఠల్ బాబా వారికి నమస్కరించితిమి. ఇది 13వ అధ్యాయం సంపూర్ణం. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీపాద శ్రీవల్లభ స్వామినే నమః.